నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఐ న్యూస్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులందరూ న్యాయం జరుగుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విస్తృత స్థాయి సమావేశం మార్కాపురంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్ హాజరయ్యి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులపై, ప్రజా సంఘాలపై, జర్నలిస్టులపై నమోదైన అక్రమ కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించేలా పనిచేస్తుందని రవికుమార్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో జర్నలిస్టుకు అన్యాయం చేశారని, కానీ న్యాయం చేయలేదని, తెలుగుదేశం పార్టీ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, జర్నలిస్టుల కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి రవికుమార్ తెలియజేశారు. అశోక్ గారికి, అట్లానే మన ఒక నరసింహారెడ్డి గారికి, మా అమ్మాయి లక్ష్మికి, అట్లానే మా సోదరుడు లక్ష్మీబాబు గారికి, అదేవిధంగా బీజేపీ జనసేన సంబంధించిన నాయకులకి, ఇక్కడ విచ్చేసిన వేదికలంకరించిన పత్రికా సోదరులకి, విలేకరులకి అందరూ కూడా కొన్ని విషయాలన్నీ కూడా మన దృష్టి కూడా చేసుకోవడం జరిగిన విషయాన్ని నా వరకు వస్తుంది. అదేవిధంగా దేశానికి 4 మూల స్తంభాలు అయితే అందులో మీడియా వ్యవస్థ ఒక కీలకమైన మూలస్తంభం. అదే ఫోర్త్ ఎస్టేట్ అంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదన్నమాట. ఇందాక కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పారు. ఏంటంటే యాజమాన్యాలు వేరు, మేము ఉద్యోగస్తులుగా మా బాధ్యతలు వేరు. అట్లాంటప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా చెప్పారు. అన్నీ కూడా మీరు ఒకే ప్రయాణం చేస్తాం. మేము రాజకీయ వ్యవస్థ ఉన్నాం, మీరు మీడియా వ్యవస్థ ఉన్నారు. అవన్నీ కూడా అర్థం చేసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే సర్దుకోవడం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా పని మేము చేసినా ప్రజల కోసమే, మేము చేసినా మేము చేసే పనులు ప్రజలకు దగ్గర తీసుకెళ్తాం, మీ ద్వారా తీసుకెళ్తాం. కాబట్టి అన్నింటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఆ పరిస్థితుల్లో మామూలుగా మీడియా సంస్థలో ఉన్న విలేకరులకే కాకుండా యాజమాన్యులు రామోజీరావు లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా అంకబాబు లాంటి వాళ్ళు కూడా జైలుకి మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టిన సంగతి మనం గుర్తుంది. అదేవిధంగా అంకబాబుని అయితే జైలు పంపించిన సంగతి కూడా మాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒక ఇద్దరు ఆయన ఇంటికి వెళ్ళి కలెక్టరేట్ వచ్చిన సంగతి కూడా మాకు గుర్తుంది. ఇంకా ఇట్లాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం అయితే మొదటి రోజు నుంచి మీడియా పైన ఆంక్షలు పెట్టడం కానీ, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో మా మీద ఎన్ని రకాలైన దాడులు చేసినా సరే మళ్ళీ తిరిగి అదే విధమైన పందాల్లో మా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా వెళ్ళబోదు. ఎందుకంటే దానివల్ల కొంతమంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా కొంతమంది అసంతృప్తిగా మా మీద ఏదైనా వాళ్ళు అంత చేస్తే మీరేం వెళ్ళకుండా కూర్చున్నారు అనేది ఇప్పటికీ మా మీద ఒత్తిడి ఉంది. కానీ మా నాయకుడు వాళ్ళు చేసిన పని మనం చేయకూడదు, ఆ విధంగా మనం ముందుకెళ్ళకూడదని పదే పదే మాకు చెప్తున్న సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇవన్నిటిని కూడా గుర్తుంచుకొని సమాజం అభివృద్ధి కోసం, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం విడిపోయి కొత్తగా ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. గడిచిన 5 సంవత్సరాల్లో చాలా వ్యవస్థల్లో అన్నిటికంటే మన రాష్ట్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందన్నమాట. గత పరిపాలన విధానాల వల్ల మనం చాలా దెబ్బతిన్నాం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం అన్నీ కూడా కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పూర్తిగా ఇందాక 2-3 విషయాలు సుబ్బారావు గారు చెప్పాడు. కేసుల విషయం హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు త్వరకోటి అని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత క్యాబినెట్ మీటింగ్లో ఒక విషయం వచ్చింది దీని గురించి. మీడియా మీద కేసులు కానీ, రాజకీయ నాయకుల మీద కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హ్యాండిల్ కొట్టుకొని నిరసన తెలియజేసినా, వాళ్ళ ఇంటి ముందు నిరసన తెలియజేసినా కూడా అనగదొక్కే కేసు కానీ, అమరావతి ఉద్యమందారుల మీద కేసు, ఇట్లాంటి చాలా అనగదొక్కే విధానంతో కేసులు చాలా పెట్టున్నాయి. అన్ని వ్యవస్థలు నేను పెట్టున్నాయి. వీటి మీద క్యాబినెట్ ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, పక్కన క్యాబినెట్ డిస్కషన్ జరిగేటప్పుడు లీగల్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పిలిపించి
ఇది ఏ విధంగా మనం ఈ కేసులను అధిగమించగలుగుతాం. మళ్ళీ మనం ఇక్కడ తీసే జీవో ఎటువంటి తీస్తే మళ్ళీ కోర్టులో ఇబ్బంది అయింది. అందుకని ఏ విధంగా దీన్ని మనం ముందుకెళ్ళగలుగుతాం అనే దాని మీద కూడా లీగల్ వర్క్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా డైరెక్షన్ తీసుకోవడం నాకు ఎలా చూసా కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. తొందరలోనే దాని మీద ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం అనేది అందరి మీద ఉంది, అన్ని వ్యవస్థల మీద ఉంది. విలేకరుల మీద ఉంటాయి, రాజకీయ నాయకుల మీద ఉంటాయి, వ్యాపారస్తుల మీద ఉంటాయి, అన్ని విధాలా దాడులు జరిగింది కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అదొకటి ముఖ్యమైన నిర్ణయం చెప్పారు. అదొకటి తొందరలోనే సొల్యూషన్ వచ్చింది అనుకుంటున్నాను. అది కాకుండా ఈ ఉద్యోగ ధర్మంలో భాగంగా ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం కానీ, వాళ్ళ భార్య పిల్లలు క్షణంగా ఈ వృత్తులకు దూరం అవడం వల్ల వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి ఒక గ్యారంటీ లైఫ్ టైం ఒక వైసీపీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరటము సంతోషంగా ఉందని, అందరూ కలిసి అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అద్దంకి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ సర్పంచులు, సొసైటీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్లు, పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ జాగర్లమూడి యలమందరావు, జాగర్లమూడిపాలెం సర్పంచ్ వెంకటరత్నం ఆధ్వర్యంలో బుధవారం పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి పురంధేశ్వరి ఆహ్వానించారు. బీజేపీ జాతీయ భావాలతో పనిచేసే కార్యకర్తల్లో సమూహం కషాయం కండువ కప్పుకోవడంతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని పురంధేశ్వరి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు, మాజీ సర్పంచ్లు రాజీనామా చేసి బీజేపీలోకి చేరటము సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల పార్లమెంట్ జిల్లా నుండి అద్దంకి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంగా భారతీయ జనతా పార్టీ దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా దేశానికి అందిస్తున్నటువంటి సేవ మరియు అవినీతి రహిత పాలన ఏదైతే దేశానికి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వచ్చిందో దాన్ని చూసి దాని నుండి స్ఫూర్తి పొంది ఈరోజు పెద్ద సంఖ్యలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. వారి చేరికతో ఖచ్చితంగా అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. వారందరూ కూడా గమనించవలసినటువంటి విషయం, ఇవాళ కేవలం మనం భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం మాత్రమే కాదు, కండువాతో పాటుగా బాధ్యతలు కూడా వస్తాయి అనేటువంటి విషయాన్ని వారందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మనం ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళుతున్నాము, దానిలో కూడా వారందరూ చురుకుగా పాల్గొని ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సభ్యుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్పించి భారతీయ జనతా పార్టీని అద్దంకి నియోజకవర్గంలో ఖచ్చితంగా బలోపేతం చేస్తారు అని విశ్వసిస్తూ వారందరినీ మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా సహచరుల్ని మా మిత్రులను కలుసుకొని మీకు మా సహాయశక్తులు అందిస్తాం. వీళ్ళందరినీ కూడా జోనల్ ఇన్ఛార్జి పచ్చూరు శ్రీనివాస్ గారు మొబిలైజ్ చేశారు. ఆ రోజు రావడానికి వల్ల లేదు. దాదాపు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా దాదాపు 500 మంది నియోజకవర్గంలో చేస్తున్నారు. మీ ఆధ్వర్యంలో రావాలి. తీసుకుని వారందరికీ కూడా మండల స్థాయిలో మన కమిటీస్లో వాటిలో ఎలా మనం వారిని చేర్చుకోవాలనేది చూసాం. మనం బీజేపీ తరఫున గుర్తు కూడా వచ్చింది మేడం గారు. 2009 బీఫామ్ ఇచ్చారు. ఈరోజు మన పార్లమెంట్ సభ్యురాలు, మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మన జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము భారతీయ జనతా పార్టీ కండువగా వేసుకొని మేము పార్టీలో చేరడం జరిగింది. మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవటానికి మన నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలబెట్టాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో
ఆయన కృషి చేస్తున్నారు. ఆయన ఆదేశాలతోటి ఆయన చేసేటువంటి నిస్వార్థమైనటువంటి సేవను చూసి మేము ఈ పార్టీలో చేరటం, ఈ పార్టీలో మా వంతు సహకారాన్ని మేము నిస్వార్థంగా పనిచేసి మా వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని ఈ వేదిక సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అద్దంకి నియోజకవర్గం నుంచి పంచాయతీ సర్పంచ్ తీసుకోవటం కదా మళ్ళీ యాక్టివ్గా ఎట్లా మీరు అన్న ఇటు చూడు అమ్మ ఒకసారి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెప్పాలని హెల్ప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. అద్దంకిపట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం హెల్ప్ సంస్థ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అద్దంకి ఎస్ఐ ప్రవీణ, బివి సాగర్, కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి హాజరయ్యి మాట్లాడారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ ప్రజలకు సోకకుండా నిర్మూలన నియంత్రణ అందరూ కృషి చేయాలని, హెచ్ఐవి బాధితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుని 10 మందికి తెలియజేయాలన్నారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను చూసి ఎవరు భయపడవలసిన అవసరం లేదని, సకాలంలో మందులు వాడుకుంటే సామాన్య ప్రజలు లాగా స్వేచ్ఛగా జీవించుకోవచ్చని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రజలు అంటరానితనం చూపించవద్దని బివి సాగర్ తెలిపారు. గౌరవం, హోదా, మర్యాద ఇదే కదా. మేడం గారు కూడా మీలాగే విద్యార్థి నుండి చదువుకుని ఈడ దాకొస్తే మేడం గారికి అయ్యింది మీ మధ్య లభించినా లేదా? అట్లాగా కూడా మీరు కూడా చదువుకుంటే, మీరు కూడా ఉన్నత స్థాయికి వస్తే, మీరు రాబోయే రోజులు ఏదైనా సమావేశానికి వెళ్ళితే మీకు కూడా ఇదే గౌరవం, హోదా, మర్యాద దొరికింది. అట్లా కాకుండా మీరు వేరే మార్గానికి వెళ్తే, నేను ఒంగోలు కోర్టులో 12 సాయంత్రం వరకు ఉన్నాను. అప్పుడు ఒక 10 మంది పోలీసులు ముగ్గురిని జీబులో తీస్తున్నారు. 10 మంది పోలీసులు ఏం చేశారు సార్? నిన్నే జీబులో తీస్తున్నారు. జీప్ పోలీస్ జీబులో వచ్చారు, వ్యాన్లో తీస్తున్నారు. అందుట్లో నుంచి ఒకడు నడవలేని పరిస్థితుల్లో కాలు తీసి కాలు కింద పెట్టలేని పరిస్థితులు ఉన్నాడు. అంటే అంత భయంకరంగా వాడికి కోటింగ్ జరిగింది. ఎందుకు జరిగింది తెలుసా? వాడు కొన్ని జిల్లాలకి, అంతర్రాష్ట్రాలకి గంజాయి అమ్ముతున్నాడంట. నేను పోయి మన లాయర్ ఎస్ఐ గారు మనకు తెలిసిన వాళ్ళు అయితే అది ఏంటన్నా ముగ్గురు అంటే, వీళ్ళు కర్ణాటక వాళ్ళు సాగరం, నేను నా టోల్గేట్ దగ్గర పట్టుకున్నాం, గంజాయి అమ్ముతుంటే పట్టుకున్నాం. అంటే వస్తే ఈ చప్పట్లు అంటే బాగుంటుంది, లేకపోతే ఆ పోటీ ఉంటుంది. మీరు అటుంటారా ఇటుంటారా? ఇటుంటే ఇటువంటి గౌరవం దొరికింది, అటుంటే దిగలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితుల్లో, ధైర్యమైన పరిస్థితుల్లో, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కోర్టులో ఉన్న జనం మొత్తం వాళ్ళని చూస్తున్నారు. చూసి పనికి మనోడికి ఏం పర్లేదా, పిల్లలకు గంజి అమ్ముతున్నారు, వీళ్ళ జీవితం నాశనమని అక్కడ కోర్టులో ఉన్న వాళ్ళు తిడుతున్నారు. మీకు ఆ జీవితం కావాలా, ఇటువంటి జీవితం కావాలా? దయచేసి మీరు ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తే మాత్రం అది చాలా సీరియస్ ఉంటుంది. జీవితంలో మీరు ఇంకా కోలుకోలేరు. ఇప్పుడు చట్టాలు చాలా సీరియస్ ఉండి అందులో భయంకరమైన చట్టం పోక్సో. 18 సంవత్సరాల లోపు ఎవరైనా సరే బాలికల జోలి వెళ్ళితే వాడి జీవితం క్లోజ్. మర్డర్ కేసు కంటే చాలా సీరియస్. అటువంటిది ఇప్పుడు గంజాయి కేసు. కోటింగ్ ఉంటుంది, బెయిల్ రాదు. సంవత్సరం పీడియాక్ట్ పెడతారు, సంవత్సరం బెయిల్ రాదు, సరైన వాతావరణం ఉండదు, చిత్రహింసలు గురి చేస్తారు. ఈ రెండింటికి మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గర అవుతున్నారని తెలిస్తే దయచేసి వాళ్ళని కాపాడండి, చట్టానికి లోపడమనండి. రీజన్ ఏంటి? నో గోల్, నీకేం లేదు, ఒక అచీవ్మెంట్ ఏం లేదు. అలా కాకుండా మీరు ఒక అచీవ్మెంట్ పెట్టుకుంటే మీకు ఈ అదర్ యాక్టివిటీ వైపు వెళ్ళాలి అనే ఆలోచన రాదు. ఎవరైనా చేస్తున్నా ఇప్పుడు చెడుకి పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒకడున్నాడు, ఒక
టచ్అప్ చేస్తే వాడే కాబట్టి నన్ను చదవమంటాడా, నేను ఎక్కడ చదివేను అంటారు. అదే ఒక మందు తాగేవాడు, సిగరెట్ తాగేవాడే ఉన్నాడు అనుకో, వాడు నన్ను 4 రోజులు తిరిగేస్తే వాడు అలవాట్లోనే నేర్చేసుకుంటావు నువ్వు కూడా. ఎందుకంటే అది హాయిగా ఉండింది, చక్కగా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, స్టైల్గా ఉంటుంది. ఎవడో బైక్ వేసుకొస్తాడు, ఎవరు ఇంటి దగ్గర వాళ్ళని సతాయించి ఏడిపించి ఇంట్లో వాళ్ళని తిండి మానిపించి ఒక బైక్ కొనుక్కొచ్చుకుంటాడు. అరే రారా బైక్ ఎక్కేద్దాం, పోదాం, రేసింగ్ చేద్దాం, పోతారు. ఏ బస్సు లారీ గుద్దుతుంది. ఏం చేస్తారండి? మీ పేరెంట్స్ కన్నా కళ్ళన్నీ అక్కడే స్మాష్ అయిపోతాయి, అక్కడే సమాధి అయిపోతాయి. ఏముండదు అక్కడ, వాళ్ళకి ఏముండదు, మీ లైఫ్ ఏముండదు. అవన్నీ ఈ వయసులో మీరు ఏం ఆలోచించరు. వచ్చామో ఎంజాయ్ చేసాం, అయిపోద్ది. అది తప్పు, ఎప్పుడైనా సరే అది తప్పు. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తే రిమైనింగ్ లైఫ్ అంతా మీరు కష్టపడాలి. ఇప్పుడు మీరు కష్టపడితే తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఇదంతా చెప్తారు మేడం, అయినా ఏ పొద్దుకు ఏం చదువుతాం అనుకుంటే తర్వాత పొద్దుకు పని చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇంకా అది మీరు ఒక గోల్ సెట్ చేసుకుంటే మీరు అదర్ యాక్టివిటీస్ పై అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఊరికే ఇప్పుడు కోఎడ్యుకేషన్ జరుగుతుంది, ఊరికి అమ్మాయిలు ఏడిపించడాలు, అదిరా ఇదిరా అంటారు, కామెంట్స్ చేయడాలు, ఇవి తగ్గించేసుకోండి. తగ్గించడం కాదు, మీరు ఒకటి ఆలోచించండి. మీరు ఎవరైనా ఒక అమ్మాయిని కామెంట్ చేయాలి అనుకున్నప్పుడు, మా సిస్టర్ కూడా కాలేజ్కి వెళ్తుంది, తను ఎవరైనా మన సిస్టర్ మీద అన్నారు అంటే అప్పుడు కొట్టుకొచ్చేసింది. కోపము, పౌరుషం, రోషం అన్నీ వచ్చేస్తాయి. నా చెల్లిని అన్నాడంట, నా అక్కని అన్నాడంట, వాడికి ఎంత ధైర్యం, కొట్టేయాలి, చంపేయాలి. పక్కన అమ్మాయి ఉండరు ఆ బ్రదర్స్, వాళ్ళు మీ సిస్టర్ లాంటి వాళ్ళు కాదా? అట్లా ఉండదు. మన క్లాస్ అమ్మాయిని ఏడిపించవచ్చు, గొడవ చేయొచ్చు, ఆ నలుగురు అల్లరి చేయొచ్చు. కానీ మన సిస్టర్, మన ఇంకొకరు ఎవరైనా, మన రిలేటివ్స్ ఎవరైనా మాత్రం సేఫ్గా ఉండాలి. మన ఎవ్వరు ఏం అనుకోండి. ఇది రాంగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీరు ఒక మాట అంటున్నారు అంటే తిరిగి కర్మ ఎప్పటికైనా తిరిగి మనల్నే రీచ్ అవుతుంది. మీరు ఒక మిస్టేక్ ఇప్పుడు చేస్తున్నారు అంటే లైఫ్లో ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా తిరిగి మిమ్మల్నే రీచ్ అవుతుంది. మీ అక్క చెల్లెలకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, తిరిగి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని చూస్తున్నా మనం టుడే న్యూస్లో, అన్నిటికీ కారణం మెయిన్ డ్రింకింగ్. తాగితే మనిషిలా ఉండడు. అది 1000 times మన నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. కొరసపాడు వద్ద మంగళవారం రాత్రి కట్టెల ట్రాక్టర్ బోల్తా పడి 4గురికి గాయాలైనవి. వివరాల్లోకి వెళ్తే మార్టూర్ మండలం బొప్పుడి నుండి కట్టెల లోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడగా 4 కూలీలు కట్టెల క్రింద చిక్కుకొని పోయారు. స్థానికులు ప్రమాదాన్ని గమనించి 108 వాహనానికి పోలీసులకి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన వచ్చి కట్టెల క్రింద చిక్కుకున్న కూలీలను బయటికి తీశారు. క్రేన్ సహాయంతో కట్టెలను తొలగించి గాయాలైన వారిని బయటికి తీసి వైద్యశాలకు తరలించగా ఎవరికి ఎటువంటి ప్రాణహాని కలగకపోవడంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైట్
సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో భారతి ఫౌండేషన్ వారిచే బాపట్ల జూనియర్ కళాశాలలో బుధవారం వ్యాస రచన మరియు వ్యక్తిత్వ పోటీలు ఏర్పాటు చేయగా పోటీలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అద్దంకిలో 10వ తరగతి చదువుతున్న లక్ష్మి, లావణ్య, ఖ్యాతిలు ప్రథమ స్థానాన్ని పొందారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, డిఈఓ వెంకటేశ్వర్లు అభినందించారు. ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.